స్పెషల్ డ్రైవ్. నేను మీ కీర్తి. మానవ మనుగడకు జీవనాధారం నీరు. అందులోనూ తాగు సాగునీరు అందించే ప్రాజెక్టులు చాలా కీలకం. మరి అలాంటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తే అయితే ఇప్పుడు నిర్లక్ష్యమే కీలక పాత్ర పోషిస్తుంది. నీళ్లు లేక గొంతెండితే రాజకీయం రాగమెత్తినట్లు తాగు సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యంతో ప్రజల గొంతు ఎండిపోతుంది. కానీ నాయకులు మాత్రం రాజకీయ విమర్శలు, ఘర్షణలు అంటూ రాగాలతో బిజీగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రాజెక్టు పేరు చెప్పి ఓటు గీటితే ఊరు చెరువు ఎండిపోతుంది అన్న సామెత వినే ఉంటాం. మన పాలకులు కూడా నీటి ప్రాజెక్టుల పేరుతో ఓట్లు వేసుకొని నిజంగా చెరువులు కాలువలు ఎండిపోతున్నాయన్న బాధ లేదు, భయమూ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కుక్కకు బిస్కెట్లు వేస్తే కుక్క ఉరుక్కుంటూ వస్తుందన్న రాజకీయ తంత్రాన్ని నాయకులు బాగా నమ్ముతున్నారు. మరి ఇప్పుడెందుకు నీటి సమస్య ప్రాజెక్టులు గుర్తుకొచ్చిందని సందేహం రావచ్చు. అయితే అందుకు కారణం ఉంది. అదే తుంగభద్ర, మంజీరా, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల కండిషన్ల పరిస్థితి ఏంటి? ఏళ్లకేళ్లు పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ ప్రాజెక్టు చూసినా అదే కథ అన్నట్లు ఉంది. ఇటు జూరాల, అటు మంజీరా, ఇంకోవైపు శ్రీశైలం, తుంగభద్ర అన్నిట్లోనూ సేమ్ సీన్లు. లోపం ఎక్కడుంది? ఇరిగేషన్ శాఖలు చేస్తున్నదేంటి అన్న ప్రశ్నలతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు జూరాల. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలే అయినా ఏటా దాదాపు 1000 టీఎంసీల వరద ఈ ప్రాజెక్టు గేట్లు దాటి దిగువకు వెళ్తోంది. కృష్ణా నదికి ఏ చిన్న వరద వచ్చినా ఈ డ్యాం త్వరగా నిండుతుంది. గేట్లు ఎత్తేయాల్సిందే. మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే గేట్లు ఎత్తడం, మూయడం జూరాలలో చాలా కామన్. అదే శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎప్పుడో గానీ గేట్లు ఎత్తరు. జూరాలపై గేట్లు తెరవడానికి, మూయడానికి గ్యారంటీ క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ క్రేన్ను నడిపించే కరెంటు మోటార్కు అంత కెపాసిటీ లేదు. క్రేన్ ట్రాక్ కూడా సరిగా లేక మోటార్ పైనే లోడ్ పడుతోంది. 4 రోజులకొకసారి కాలిపోతుంది కూడా. ఇది సిచ్యువేషన్. ఎవరికైనా నీళ్లు నిండినప్పుడే ప్రాజెక్టులు గుర్తొస్తాయి. చూసేందుకు జనాలు వెళ్తారు. కానీ ఇరిగేషన్ శాఖకు నీళ్లు ఉన్నా లేకపోయినా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చేయాల్సిన మెయింటెనెన్స్ పై ఫోకస్ పెట్టాలి. కానీ అది జరగడం లేదు. జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్ గేట్లకు రబ్బర్ రీల్స్, రోప్స్, పెయింటింగ్, స్టాండ్ బ్లాస్టింగ్, గేట్ల బలోపేతం వంటి రిపేర్ల కోసం 2022లో అప్పటి ప్రభుత్వం 11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23% పనులను మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టు మెకానికల్ పనులు చేసే ప్రైవేట్ ఏజెన్సీలు తక్కువగా ఉంటున్నారు. ఈ కారణంతోనే 4 ఏళ్ల కిందట జూరాల రిపేర్లకు నిధులు మంజూరైన కాంట్రాక్ట్ ఏజెన్సీ పనులు పూర్తి చేయడంతో ఆలస్యమైందని, అయితే ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా ప్రమాదమేం లేదంటున్నారు ఎస్ఈలు. మరోవైపు జూరాల నిర్వహణపై పొలిటికల్ గాను వాద ప్రతివాదనలు వేడెక్కుతున్నాయి. జూరాల ప్రాజెక్టులోని గేట్ల రోప్లు తెగిపోవడం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టు నిర్వహణ రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కౌంటర్లు పెంచుతోంది. 2019 నుంచి లీకేజీలు వస్తే పనులు స్పీడ్గా చేయకుండా ఇప్పుడు విమర్శలు ఏంటని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.
అటు మంచిర్యాల, శ్రీశైలం, తుంగభద్ర అన్నిట్లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. ఎన్డీఎస్ఏ ఇటీవల అన్ని ప్రాజెక్టులను విజిట్ చేసి డిలైట్ రిపోర్ట్స్ ఇచ్చాయి. వెంటనే చేపట్టాల్సిన పనులపై అలర్ట్ చేశాయి. నిజానికి ప్రాజెక్టుల ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఇవన్నీ చూసుకోవాలి. ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చుకోవాలి. కానీ డ్యాములు నిండినప్పుడే, గేట్లు తెరిచినప్పుడే కళ్ళు తెరుస్తామంటే కుదురుతుందా అన్న వాదన వినిపిస్తోంది. పైగా ప్రాజెక్టుల రిపేర్లు అంటే 1-2 రోజుల్లో అయ్యేవి కూడా కాదు. ఇది మంజీరా జలాశయం. హైదరాబాద్ జంట నగరాలతో సమీప గ్రామాలకు తాగునీటిని బ్యారేజ్ ఇది. దీనికి వెంటనే రిపేర్లు చేయకపోతే ముప్పు తప్పదని, ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజ్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఏమాత్రం సేఫ్ కాదని ఎస్డీఎస్ఓ చెప్పింది. మార్చి 22న బ్యారేజ్ని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చింది. శ్రీశైలం విషయానికొస్తే ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి వరద కంటిన్యూ అవుతోంది. క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. పెరిగితే మంచిదే కదా అనుకుంటున్నారా? అయితే శ్రీశైలం డ్యాంలోనూ ప్రమాదాలు పొంచే ఉన్నాయి. ప్లంజ్ పూల్ సమస్య తీరలేదు. ఈ వానాకాలం సీజన్ను డ్యాం ఎలా ఎదుర్కొంటున్నది క్వశ్చన్ మార్క్ గానే మారింది. తుంగభద్ర డ్యాం సంగతి చూస్తే గనక గతేడాది ఆగస్టులో డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. ఇది జరిగి మరో నెల గడిస్తే ఏడాది అవుతుంది. అయినా సరే కొత్త గేటు ఫిట్ చేసేందుకు ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. పనులు కూడా లేటెస్ట్గా వాయిదా పడ్డాయి. జలాశయంలో నీటి మట్టం 41 టీఎంసీలు చేరేలోగా గేటు బిగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 34 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి సుమారు వరద వచ్చి చేరుతోంది. దీంతో 41 టీఎంసీలు దాటిపోతాయి. ఆ టైంలో గేటు ఫిట్టింగ్ డేంజర్ అని పనులు ఆపేశారు. 19వ గేట్ స్థానంలో అప్పుడే స్టాప్ లాగ్లను ఏర్పాటు చేశారు. నీరు దిగువకు వెళ్లకుండా చర్యలైతే తీసుకున్నారు. కానీ ఇది తాత్కాలికమే కదా. పర్మనెంట్ పనులు చేద్దామంటే మ్యాటర్ ముందుకు కదలడం లేదు. ఈ 4 ప్రాజెక్టులు 2 తెలుగు రాష్ట్రాల్లో కీలకం. అయితే వీటి మెయింటెనెన్స్ కంప్లీట్గా ఇరిగేషన్ శాఖదే. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూత్రం ఈ డ్యాంలకు వర్తిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు చేయాల్సిన నిర్వహణ పనులు చేస్తేనే ప్రాజెక్టులకు మనుగడ. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల ఆధారంగానే మనకు మనుగడ ఉంది. ఇవి లేకపోతే తాగు, సాగునీరు సమస్యలు పెరిగి మొదటికే మోసం వస్తుంది. పైగా ఇవి 1-2 రోజుల్లో పూర్తయ్యే రిపేర్లు కూడా కాదు. నెలల కొద్దీ టైం పడుతుంది. అందుకే ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలు ఎప్పటికప్పుడు నిధులు రాబట్టుకోవాలి, పనులు చేయాలి. కారణాలు చెబుతూ వెళ్తే ప్రాజెక్టుల మనుగడకే ఇబ్బంది. ఇక దీని మీద మరింత సమాచారాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు బొజ్జ దశరథ రామిరెడ్డి. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే నిధులు ఫుల్గా ఉన్నాయి, పనులు మాత్రం జరగట్లేదు. దీని మీద మీ వివరణ ఏంటి సార్? నిధులు ఫుల్గా ఉన్నాయన్న సమాచారం మీకు ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదమ్మా. అంటే ఇక్కడ 2 రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం, తెలుగు రాష్ట్రాల గురించి. తెలంగాణ నిధుల గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం దివాలా తీసిందమ్మా. నిధులే లేవు ఇక్కడ. తెలంగాణలో కూడా పరిస్థితి నాకు కొంతమంది మిత్రులు చెప్తున్న దాన్ని బట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో డబ్బులు చాలా దుబారా చేశారు. హైదరాబాద్ కేంద్రంగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా కాళేశ్వరం కానీ ఇంకో దాంట్లో కానీ ఖర్చు పెట్టేసి తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగలేదన్న విషయం ఒకటి బాగా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణకు కానీ తుంగభద్ర డ్యామ్ కానీ, శ్రీశైలం కానీ లేదా జూరాల కానీ అత్యంత కీలకమైన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. వీటన్నిటి మీద కూడా ఆధారపడి అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సాగుకు సంబంధించిన అంశాలు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడం వల్ల లేదా నిర్లక్ష్యం వల్ల కానివ్వండి, మనకు స్పష్టంగా లాస్ట్ ఇయర్ లో ఒక గేట్ కొట్టుకుపోయిన సందర్భంలో ఈ గేట్లన్నీ పురాతనం అయిపోయి 70 సంవత్సరాలు అయింది. గేట్లన్నీ
తక్షణమే తొలగించాల్సి కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఎక్స్పర్ట్స్ చెప్పినప్పటికీ కూడా రెండు ప్రభుత్వాలు లేదా కర్ణాటకతో కలుపుకొని 3 ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చినప్పటికీ 2009లో జరిగిన మనకు వరదలు వచ్చిన సందర్భంలో 16 లక్షల క్యూసెక్ల నీళ్లు మన శ్రీశైలం ఎక్కి పారిన సందర్భంలో మనకు అక్కడ పడిన డ్యామేజ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ కార్యక్రమం జరిగింది. దాని గురించి పట్టించుకోలేదు పాలకులంతా కూడా. వాళ్ళ దృష్టి అంతా కూడా వేరే విధంగా కనపడుతుందమ్మా ఇక్కడ. అంటే ఏ ప్రాజెక్టులో నిర్మాణం చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఆ ప్రాజెక్టుకు అప్పులైనా చేసి లేదా వరల్డ్ బ్యాంక్ నుండి తెచ్చుకొని కానీ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కానీ లేదా బ్యాంక్ నుండి కానీ లోన్ తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రజా సంక్షేమం కంటే ముఖ్యంగా ప్రాజెక్టుల పేరుతో ధనం దోపిడీ చేసుకునే దానికి ప్రభుత్వాలు కార్యక్రమం చేపడుతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. ఈ కార్యక్రమం 2014 నుండి మరి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న కార్యక్రమం మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. మరి ఒక్క పైసా నిధులు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు 2009 నుండి ఖర్చు పెట్టకుండా ప్లంజుపూలు దెబ్బతిన్నా పట్టించుకొని పైన ఒకవైపు ఉంది. అదేవిధంగానే తుంగభద్ర డ్యామ్ లో గేట్లు కొట్టుకొని పోతే ఈ రోజు 20 టీమ్స్ కంటే ఎక్కువ నిర్వహణ పెట్టలేమని అంటుంటే ఆల్రెడీ తుంగభద్రలో పూడికి చేరడం వల్ల అటు కర్ణాటక కానీ తెలంగాణ ఆర్డీఎస్ కానీ రాయలసీమ ప్రాజెక్టులకు కానీ రావాల్సిన నీళ్లు రాకుండా దామాషా ప్రకారం తగ్గించుకొని నీళ్లు వాడుకుంటున్నాం. గత సంవత్సరం తుంగభద్ర డ్యాము 5-6 సార్లు నిండి పొంగి పొరిలిన తర్వాత కూడా ఆర్డీఎస్ కు నీళ్లు రాలేదు, తుంగభద్ర ఎల్ఎల్స్ కి నీళ్లు రాలేదు, హెచ్ఎల్స్ కి నీళ్లు రాలేదు. వాటికి రావాల్సిన ఆయకట్టులో దాదాపుగా 30% కూడా ఆయకట్టు కూడా నీళ్లు రాలేదు. మరి నీళ్ళన్నీ ఏమైపోయాయి? ఆ నీళ్ళన్నీ తుంగభద్ర డ్యామ్ లోకి వచ్చి శ్రీశైలానికి వచ్చి శ్రీశైలం నుండి సముద్రానికి చేరిపోయాయి. మరి ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు లేదా పాలకులు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ స్పష్టంగా పండించుకొని వెనకబడిన ప్రాంతాలు, అది తెలంగాణలో ఉన్న వెనకబడిన ప్రాంతాలు కానీ కర్ణాటకలో ఉన్న వెనకబడిన ప్రాంతాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనకబడిన ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం వీళ్ళు పనిచేస్తూ వాటిని నిర్వహణ కోసం ఇక ఆల్రెడీ పూడికి చేరిపోయింది. ఈ పూడికి నివారణ కోసం చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటి, గేట్లను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, నీళ్ళని ఏ విధంగా నిలబెట్టుకోవాలనే కార్యక్రమం కాకుండా ఒక రాజకీయ ఎత్తుగడుగా ప్రచారం జరుగుతోంది. మీరు ఇంతకుముందు విశ్లేషించినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను తిట్టడము, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను తిట్టడము. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయింది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసిపోవడం వల్ల ఈ పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఎస్ కరెక్టే, ఆ 5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రాజెక్టులంతా కూడా పక్కన పెట్టారు, ఖర్చు పెట్టలేదు. మరి 1 సంవత్సర కాలంలో మీరేం చేశారు అన్నదానికి వాళ్ళ దగ్గర నుండి సమాధానం లేదు. మీరు వచ్చి 1 సంవత్సరం కాదు, 16 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈ రోజు అంద్రినివా ప్రాజెక్టు మేమే స్టార్ట్ చేశాం, మా ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది అంటున్న దాంట్లో అనుమతులు ఇచ్చిన రోజు నుండి 16 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఈ రోజు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాల్సిన అవసరం ఆయన మీద ఉంది. అంటే ఈ రోజు మీరు చాలా విషయాలు చెప్పారమ్మా. జూరాల ప్రాజెక్టు గురించి చెప్పారు, మంజీరా గురించి చెప్పారు, తుంగభద్ర డ్యామ్ గురించి చెప్పారు, శ్రీశైలం గురించి చెప్పారు. వీటన్నిటికంటే కూడా చాలా చిన్నదైన సమస్య మా నంద్యాల గ్రామంలో ఒక గ్రామానికి పోయే కాలువ రిపేర్కి ఉంటే దాని కాలువలో చెత్త తీసేయడానికి కావాల్సిన నిధుల కోసం నిన్న కలెక్టర్ గారి మీటింగ్ దగ్గర సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో పోయి ఆ రైతులతో పోయి నివేదిక ఇస్తే అక్కడ ఉన్న అసిస్టెంట్ ఇంజనీరో డి ఇంజనీరో మా దగ్గర 1 పైసా నిధులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అంటే చిన్న వేల దగ్గర నుండి లక్షల దగ్గర నుండి కూడా కార్యక్రమాలు చేయలేకుండా ఈ రాష్ట్రాలు దివాలా తీసాయా అన్న అనుమానం కలుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, పోలవరం వస్తే రాయలసీమ అంతా సస్యశ్యామలం అన్నారు, పోలవరానికి తాత్కాలికంగా పట్టుసీమ ప్రాజెక్ట్ అన్నారు, పట్టుసీమ వస్తే రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్సులలో జనాలంతా తీసుకుపోయి రాయలసీమ జనాలంతా తీసుకుపోయి పోలవరం పట్టుసీమ చూపించారు, కానీ ఇక్కడ కాలువలో ఉన్న పుడికిని తీయించలేకపోయారు. అదేవిధంగా కేసీ కెనాల్కు స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న రిజర్వాయర్, 3 టీఎంసీల రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 2017లో తెగిపోతే ఈ రోజుకి 8 సంవత్సరాలైనా దానికి ఆ రోజు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు ఆ తెగిపోయిన ప్రాంతం రిపేర్ అయ్యేదానికి ఉంటే దాన్ని చేయలేకపోయారు. ఈ రోజు 32 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పంపిస్తే ఆ ప్రతిపాదనలు వెనక్కి ముందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తిరుగుతున్నాయంటే ఈ రాష్ట్రం దివాలా తీసిందని మేము అనుకోవాలి. మరి దివాలా తీసింది ఏ ప్రాజెక్టు చేయట్లేదు, కాలువలో పూడికి తీయట్లేదు, అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్కు రిపేర్ మరమ్మతులు చేయడం లేదు.
అదేవిధంగా ఈరోజు అంజయ్ గారు ప్రారంభం చేసిన ఎస్ఆర్బిసికి గుండెకాయ లాంటి గోరుకలు రిజర్వాయర్ తెగిపోయి నంద్యాల కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఆ రిజర్వాయర్ పూర్తవుతుంది, దాన్ని నిలబెట్టుకోగలుగుతాం, దాని కింద 1,90,000 ఎకరాల ఆయకట్టు నిలబెట్టుకోగలుగుతాం అని చెప్పి మంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా ఒక్క పైసా నిధులు కేటాయించడం లేదంటే ఈ ప్రభుత్వం దివాలా తీసింది అనేది స్పష్టంగా అర్థమవుతాం. కానీ ఈ దివాలా తీసింది మేమేమి ఖర్చు పెట్టలేము అని ప్రజలకు చెప్పడానికి మొహమాటం వేసి చెప్పలేక దీనికి ఏం చేస్తున్నారు, ఈరోజు గోదావరి బనకచర్ల తీసుకొచ్చి రాయలసీమను సస్యశాలం చేస్తామంటున్నారు. మరి గోదావరి నుండి బనకచర్ల దగ్గర తీసుకురావాలంటే బనకచర్ల నుండి నీళ్ళు వస్తున్న ఎస్ఆర్బిసి ప్రాజెక్టు పనిచేయట్లేదు, బనకచర్ల నుండి నీళ్ళు తీసుకుపోతున్న తెలుగంగ ప్రాజెక్టు పనిచేయట్లేదు, బనకచర్ల నుండి తీసుకుపోతున్న గాలేరు నగర్ లో 1 ఎకరాకు నీళ్లు పారడం లేదు. అదేవిధంగా శ్రీశైలం వెనక జలాల నుండి తీసుకుపోతున్న హంద్రినీవాలో 40 టీఎంసీలతో 6 లక్షల ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 30,000 ఎకరాలకు కూడా నీరు పారని పరిస్థితి ఈ రోజు ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ ఈ ఈ అంశాలన్నీ కూడా అంటే వీటికి ఖర్చు పెట్టాల్సిన అంశాలన్నింటినీ ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం గోదావరి బనకచర్ల అంశాన్ని తీసుకొచ్చిన వెంటనే ఇంకా అదేవిధంగా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకత్వం ఏం చేయాలి, జూరాల తెగిపోయిన అంశాన్ని పక్కన పడేయాలి, లేదా ఆర్డీఎస్ కింద రైతులకు నీళ్లు రాని విషయాన్ని పక్కన పడేయాలి, మంజీరా కింద నీళ్లు రాని విషయాన్ని పక్కన పడేయాలి, మహబూబ్నగర్ జరుగుతున్న అన్యాయానికి జూరాలలో కూడా పంట కాలాలు సరిగా లేక నీళ్లు రాని విషయాన్ని కూడా పక్కన పడేయాలి, దీనికి ఖర్చు పెట్టకుండా ఉండాలనుకుంటే ఒకటి భావోద్యోగాలు రెచ్చగొట్టాలి. మీరు గోదావరి బనకచర్ల తీసుకొస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం, మాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి అంటే ఈ రోజు జరుగుతున్నదంతా కూడా ఎవరు మీరు గోదావరి బనకచర్లకు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఆలోచించారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మీరు మీ నాయకుడు ఉన్నప్పుడే, మీ తండ్రి గారు ఉన్నప్పుడే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే దీనికి అనుమతి ఇచ్చారు, వీళ్ళంతా మాట్లాడుకున్నారని ఒక చర్చ జరుగుతుంది. కానీ ఈ ప్రాంతానికి వెనకబడిన ప్రాంతాలకు అన్ని పార్టీలు కలిసి వాళ్ళ దివాలా తీసిన తరాన్ని పక్కన పెట్టుకుంటూ వాళ్ళు డబ్బులు అంటే ప్రజల సంక్షేమం కోసం కాకుండా వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడల కోసం, రాజకీయంగా 10 కాలాల పాటు ఉండడం కోసం, వాళ్ళ ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం కోసం కార్యక్రమాలు చేస్తున్న వైరం ఇటు తెలంగాణలో కనపడుతుంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మీద మాకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఈ రాష్ట్రాన్ని 2014లో విడగొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ఉండాలనుకుంటే ఒక నోటుకు ఓటు కేసులో ఇరుక్కొని అక్కడి నుండి పారిపోయి వచ్చారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన సెక్రటరియట్లో ఆయన కలిశాను. దాదాపు 8 నుండి 10 కోట్లు ఖర్చు పెట్టి ఇంద్రభవనం లాగా చేసుకున్నారు ఆయన ఛాంబర్ను. అంటే ఆయన అక్కడ ఉండాలన్న లక్ష్యంతోనే చేసుకున్నారు, 10 ఏళ్ళు అక్కడ ఉండాలని చేసుకున్నారు. నోటుకు ఓటు కేసు రాగానే పారిపోయి ఇక్కడికి వచ్చారు. పారిపోయి వచ్చిన వెంటనే జరిగిన 10 సంవత్సరాలు అక్కడ ఉండి పాలన చేసుకుంటూ ఉంటే ఉన్న కొద్ది డబ్బులతో రాష్ట్ర చట్టంలో ఉన్న తెలుగంగ, గాలేరు నగరి, హంద్రినీవా, వెలుగొండ నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ అదేవిధంగా నష్టపోయిన శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ప్లంజుపూలకు రిపేర్ చేసుకుంటూ ఇంకా మిగతా ప్రాజెక్టులకు ఏవే రిపేర్ చేయాలో దానికంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాన్ని చూడవలసిన నాయకుడు అక్కడ నుండి పారిపోయి వచ్చిన వెంటనే ఆయనకు ఒక అవకాశం కనపడింది. ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ భూములను మనం కూడా బినామీలో కొనిపెట్టుకుంటే ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్పి అమరావతిని తీసుకొచ్చారు. అంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ నిధులను చాలా జుడిషియస్ గా ఖర్చు పెట్టుకుంటూ అభివృద్ధికి ముందుకు తీసుకుపోవాల్సిన వాళ్ళు అన్ని నిధులను తీసుకొచ్చి అమరావతి కేంద్రాన్ని పెట్టి 3 పంటలు పడ్డే బంగారు భూమిలో నీళ్లు తవ్వితే నీళ్లు వచ్చే ప్రాంతంలో రాజధాని కట్టడం కోసం అని చేశారు. వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ సామ్రాజ్యం కోసం నిధులన్నీ అక్కడ గుమ్మరించారు. ఆ రైతులకు ఆశల పల్లకిలో ఊరేగించారు. మీకు ఎకరాకి ఇంత కౌలు ఇస్తాం, ప్రతి 3 సంవత్సరాలకు ఇంత అదనంగా ఇస్తాం, మీరు వాణిజ్యమైన స్థలం కావాలనుకుంటే 200 గజాలు ఇస్తాం, ఇళ్ల స్థలాలు కావాలంటే 500 గజాలు ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మీకు విద్య అంతా ఉచితంగా ఇస్తాం, వైద్యం అంతా ఉచితంగా ఇస్తాం అని చెప్పి కార్యక్రమాల్లో భాగంగా నిధులన్నీ అక్కడ ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు. అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం అనే ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఉంటే దాన్ని నెత్తినెత్తుకొని ఆ ప్రాజెక్టుకు డబ్బులు ఖర్చు పెడుతూ అంటే రాష్ట్ర డబ్బులు ఖర్చు పెడుతూ రాష్ట్రంలో డబ్బులు అనేవి లేకుండా ఈ వెనకబడిన జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న తెలుగంగ గాలేరు నగరి కానీ హంద్రినీవాను కానీ గాలికి వదిలేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఉన్న వెలుగొండను గాలికి వదిలేశారు. ఈ నేపథ్యంలో ఒక చట్రంలో ఇరుక్కుపోయారు వీళ్ళంతా కూడా.
ఈ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఆయన అధికారంలో కోల్పోయారు. ఏదో విధంగా ముందుకు నెట్టుకొని పోవాలనుకున్నారు, అది పూర్తి చేయాలనుకుంటే జగన్ రెడ్డి గారు రాగానే ఆయనకు సినిమా కనిపించింది. ఇక్కడ ఏం డబ్బులు లేవు, నేను అనేక ప్రామిసులు చేశాను, నవరత్నాలు చేశాను, నా మాట నిలబెట్టుకోవాలి అని నవరత్నాలు కంటిన్యూ చేసుకుంటూ పోయి సరిదిద్దే కార్యక్రమాన్ని కూడా చేయలేకపోయారు ఆయన. అంటే డబ్బులు లేవు. ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను కూడా అర్ధాంతరంగా 365 జీవో తీసుకొచ్చి అర్ధాంతరంగా ప్రాజెక్టులను ఆపేశారు. దానివల్ల ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ తెగిపోయే పరిస్థితి వచ్చింది. హంద్రీని వల్ల ఏ ప్రాజెక్టులు అక్కడికి ఆగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోతే దానికి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితులు కొనసాగుతున్న దివాలా తీసిన పరిస్థితుల్లో మభ్యపరిచే కార్యక్రమాలుగా ఇక్కడ ప్రాజెక్టులలో నీళ్లు కాలువల్లో నీళ్లు పారవు, రిజర్వాయర్లో నీళ్లు నిలబడవు, రిజర్వాయర్లు తెగిపోయి ఉన్నాయి, రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటే వేటిని చేయకుండా కేవలం మభ్యపరిచే మాటలతో గోదావరి బనకచాలతో రాయలసీమ సస్యశ్యామలం అని చెప్పి ఒక అభూత కల్పనను క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ 1 సంవత్సర కాలంలో కేవలం పూడికి తీయడానికి కూడా డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయలతో గోదావరి బనకచర్ల ఏ విధంగా కడుతున్నది ఒక హాస్యాస్పదమైనది. దాంట్లో అయితే వాళ్ళు చేయాలనుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్లే కాదు, రాయలసీమ సమాజం మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా కూడా గోదావరి బనకచర్లను వద్దని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా కారణాలు వేరే ఉన్నాయి, తెలంగాణ కారణాలు వేరే ఉన్నాయి. మా కారణాలు ఈ రోజు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నాయి. నీటి హక్కులున్న ఎల్ఎల్సికి, హెచ్ఎల్సికి, కేసీ కెనాలకు భైరవాన్ తిప్ప కూడా నీళ్లు రావడం లేదు. దానికి కావాల్సిన అంశాల మీద చర్చ చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి మాట చెప్పారు. ఈరోజు మనం కూర్చొని మాట్లాడుకుందాం, తెలంగాణ మనం అంతా కూర్చొని మాట్లాడుకుందాం, ఇచ్చి పుచ్చుకుందాం అని అన్నారు. ఆ ఇచ్చి పుచ్చుకునే పనే చేయండి అని చెప్పి గత 10 సంవత్సరాలుగా మేము 2 రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమాలు మీరు రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని అపోజిషన్ పార్టీస్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి. పెద్దన్నలాగా ఈ రోజు మోడీ గారు ఉన్నారు అక్కడ, రామరెడ్డి గారు పార్టీలో మీరంతా చెప్పండి. మామూలుగా జూరాల రిపేర్లకు ఆలస్యం కావడానికి కారణం కాంట్రాక్ట్ కొరత అని అధికారులు అంటున్నారు కదా, దీని మీద మీరేమంటారు సార్? కాంట్రాక్టుల కొరత అనేది మాత్రం చాలా తప్పమ్మా. ఈ రోజు దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నాం మనం, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. కాంట్రాక్టర్ల కొరత కాదు. కానీ నిన్న నేను వేరే టీవీ డిబేట్ లో చూస్తున్నప్పుడు ఈ గేట్ల నిర్వహణలో కొంత లోపం జరిగింది, గేట్లు తెగిపోయినా ఇమీడియట్ గా వచ్చే నష్టం ఏమీ లేదు అని చెప్పి కొంతమంది టెక్నికల్ పీపుల్ చెప్తూ ఉన్నారు. అయితే ఏమీ కాదు అనేది మాత్రం అవాస్తవమైన ఇది. దాన్ని తప్పకుండా ఆ టైంలో రిపేర్ చేయించుకోవాలి. యుద్ధ ప్రాతిపదికలు ఇప్పుడైనా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఏమీ కాదు ఇప్పటికైనా అని అంటున్న మాటలు మాత్రం మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే ఈ రోజు వర్షాలంతా కూడా మనం చెప్పినట్టుగా 100 రోజులు వర్షాలు కురవడం లేదు. సంవత్సరంలో 30 రోజులు 40 రోజులు కురుస్తున్నాయి. బ్రహ్మాండంగా వచ్చిన రోజు కుమ్లో నింబస్ వరదలు వచ్చేస్తే ఈ రోజు ఏ విధంగా అయితే భీమా నుండి, ఉజ్జయిని నుండి నీళ్లు వచ్చి జూరాలకు నీళ్లు వచ్చాయో అలాగే అన్ని ప్రాజెక్టుల దగ్గర అన్ని నదుల మీద నీళ్లు ఒకటేసారి వస్తే ఏమవుతుంది ఇవన్నీ కూడా. కనుక యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు మనము ఏవైనా సైంటిఫిక్ గా ఏదైనా కార్యక్రమాలు చేయగలుగుతాం. దాంట్లో కాంట్రాక్టుల కొరత అనే దాన్ని మేము నమ్మడానికి మేము సిద్ధంగా లేము. రైతాంగం, అటు తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము బాధ్యతగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రైతాంగం నమ్మడానికి అయితే దానికి సిద్ధంగా లేము. ఈ ప్రభుత్వాలన్నీ కూడా డబ్బులు ఈ రోజు కాళేశ్వరం దగ్గర చాలా అప్పులు చేసి కాళేశ్వరాన్ని కట్టారు. అవసరం లేని సెక్రటరీకి నిధులు ఖర్చు పెట్టారు. అదేవిధంగా గుళ్లకు, గోపురాలకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మీ ఇష్టానురాజ్యంగా అంటే ఒక రాచరిక వ్యవస్థను నిర్వహించడానికి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏ నాయకుడైనా సరే 10 ఏళ్ల కాలంలో ఒక రాచరిక వ్యవస్థను వాళ్ళ యొక్క ముద్రను ఉండడం కోసం చెప్పి చేసుకున్నారు, కానీ ప్రజా సంక్షేమం కోసం అయితే కాదు. ఈరోజు 1 సంవత్సర కాలమైంది. మరి తుంగభద్ర డ్యాంలో తెలుసు మీకు స్పష్టంగా ఎందుకు పని చేయలేదు, ఎందుకు నిధులు కేటాయించలేదు. 16 సంవత్సరాలు అవుతుంది. 2009లో శ్రీశైలం ప్రాజెక్టులు తెగిపోయి మీకు తెలియదా? ఈ ప్రభుత్వానికి తెలియదా? గత ప్రభుత్వానికి తెలియదా? ఎందుకు మీరు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం నెపాలు వేసుకుంటున్నారు? మీరంతా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే కదా అని అంటే ఇది కేవలం ఒట్టి మాటలు చెప్పడమే. కాంట్రాక్టులు దొరకడం లేదనేది మాత్రం కేవలం అబద్ధ మాట అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం అమ్మా. రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు.